వైసీపీ పాలన పీడ విరగడి సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా 8వ డివిజన్లో జనసేన సీనియర్ నాయకులు బడిగంటి దేవిశేఖర్ దంపతులు కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీ బడిగంటి సురేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి, దీపావళి మరియు కేక్ కటింగ్ కలగలిసిన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి భార్గవికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ అందజేశారు. 2 మరియు 3 బహుమతులు అపర్ణ, హసీనాలకు కూటమి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు 13వ వార్డు మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ, గాదే శివ, బీజేపీ నాయకులు జిల్లా మాజీ అధ్యక్షులు మాలకొండయ్య, శేఖర్, ఎంఆర్పీఎస్ నాయకులు వాడపట్టి సత్యబాబు, డివిజన్ జనసేన నాయకులు కొలగత్తి ధనశేఖర్, పొనగంటి శివప్రకాష్, చిమ్మన ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా పవిత్ర ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మా సిద్ధిరామ గారికి అలాగే మన మాలకొండ గారికి స్వాగతం సుస్వాగతం. ఏదైతే ఈ సంవత్సరం జరిగిందో ఈ సంవత్సరం విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. ఈ రోజున 8వ వార్డులో మన పవన్ కళ్యాణ్ గారు, మన ఆరాధ్య దైవమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వార్డులో ఇన్ఛార్జ్ అయినటువంటి బడిగంటి శేఖర్ గారు మరియు బడిగంటి దేవి గారు, బడిగంటి సురేష్ గారు వీళ్ళందరూ కూడా సంక్రాంతి, దీపావళి కలిసిన విధంగా ఈ విజయోత్సాహ సభను ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ఈ యొక్క ఘన విజయాన్ని ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇప్పుడు దీపావళి పండగను అత్యంత వైభవంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున మనందరం ఈ యొక్క సంబరాలని జరుపుకుంటున్నాం అంటే ఇది కేవలం ఆ రోజున మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారి ఆశీస్సులతో తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజున మనందరికీ కూడా బంగారు బాట అయిపోతుంది. అందులో భాగంగా మొట్టమొదటి జీవో నంబర్ 217 ఏనాడైతే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో మత్స్యకారులకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మొట్టమొదటి జీవోను రద్దు చేయడం జరిగింది. తర్వాత మత్స్యకార భరోసా 20,000 రూపాయలను విరామ సమయంలో, వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందజేసింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మన రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు కలిసి ఈ రేషన్ షాపుల మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారితో ముచ్చటించి ఈ ఎండిఓ వాహనాలు ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఆడే ఒక అరాచక పాలనలో భాగంగా ఉన్నటువంటి ఎండిఓ వాహనాలను తొలగించి రేషన్ షాపులను పునఃప్రారంభించడం జరిగింది. ఆ ఎండిఓ వాహనాల ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వం కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు గడించింది. అది కేవలం
పేదలకు అందవలసిన పీడిఎస్ బియ్యాన్ని రవాణా చేసి పేదలు పట్టగొట్టిన ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పిన రోజు జూన్ 4వ తారీఖు అని మీ అందరికీ నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రేషన్ షాపుల్ని ఎండి వాహనాలు తీసేసి ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరలా తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా రేషన్ అందించే విధంగా ఈ యొక్క రేషన్ షాపుల్ని రూపకల్పన చేశారు. వయోవృద్ధులకు 60 ఏళ్ళు దాటిన వారికి మరియు వికలాంగులకు అనారోగ్యంతో బాధపడిన వారికి ఇంటికి రేషన్ తీసుకెళ్ళే విధంగా మేము ఒక రూపకల్పన చేసి అందజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బడిగంటి దేవి, 8వ డివిజన్ జనసేన వీరమణి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా TV7 ఛానల్ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు అండి. వైసీపీ పాలన అంతిమ ఏడాది గడిచిన సందర్భంగా అలాగే సుపరిపాలన మన మంచి పాలన వచ్చి ఏడాది అయిన సందర్భంగా మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రమంతా సంక్రాంతి దీపావళి కలయిక అంగరంగ వైభవంగా ఆంధ్ర రాష్ట్రమంతా జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా 8వ డివిజన్లో ముగ్గులు పోటీ చేయడం జరిగిందండి. దీంట్లో ముఖ్య అతిథిగా తోటా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గారు తోటా సివిల్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే కూటమి నాయకులు, జన సైనికులు, వీరమహిళలు ప్రజలంతా రావడం జరిగిందండి. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపినందుకు అందరికీ నా ధన్యవాదాలు. జై జనసేన. కాకినాడ నగరంలో 8వ డివిజను ఇందిరా కాలనీ ప్రాంతంలో మన యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో సంవత్సరం పూర్తి చేసుకున్న రెండో సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మన యొక్క ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ అన్ని వర్గాలకు చెందినటువంటి వారు, కులాలకి మతాలకి సంబంధం లేకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కింద వరకు కూడా చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ మనకి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జన సైనికులు లేకపోతే మన సోదరిమణి అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం పెట్టి ముగ్గులు పోటీలు పెట్టారు. అదేవిధంగా దీపాలు వెలిగించారు. ఈ 2 పండుగలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమం పెట్టి అందులో విజేతలందరికీ కూడా ఇక్కడ బహుమతులు ఇచ్చి స్వీట్ కట్ చేసి పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనం ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీలో పండుగ చేసుకున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మహానాడులో అదే చెప్పారు. కార్యకర్తలుగా అండగా కూటమి ప్రభుత్వం ఉండాలి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసిన కారణంగా మనకి మెజార్టీ సీట్లు ఇచ్చి 11 సీట్లతో వాళ్ళని కూర్చోబెట్టారు. ప్రజలకు అండగా ఉండాలని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అనేక అభివృద్ధి పథకాలు మనం చూస్తున్నాం. రైతుల యొక్క అభివృద్ధి కానివ్వండి, మహిళల యొక్క అభివృద్ధి కానివ్వండి, కార్మికుల యొక్క అభివృద్ధి కానివ్వండి, యువకులకి ఉద్యోగాలు వచ్చే విధంగా, పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, త్రిమూర్తులు ముగ్గురు కలిపి మన యొక్క అభివృద్ధిని కొనసాగిస్తున్నారు.